ప్రశ్నార్థకాలు మనకు కనిపించాయని మనము చెప్పుకున్నాం. ప్రశ్నలు మనకు కనిపించాయి. ఎవరికైనా గుర్తుందా ఎన్ని ప్రశ్నలు కనిపించాయని చెప్తున్నాము? మొదటి 10 వచనాల్లోనే 16 ప్రశ్నలున్నాయి. 16 ప్రశ్నలు. కొరింథీ పత్రికలో ఉన్నటువంటి అంశం ఏమని చెప్పుకున్నామంటే, లోపములను దిద్దుట. 9వ అధ్యాయం లోపం ఏంటి? తినుటకు, త్రాగుటకు సేవకుల అధికారాన్ని గురించి విమర్శ కలిగింది. విమర్శించడం కూడా లోపమే. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలను ఎప్పుడు ఎవరు కూడా విమర్శించకూడదు. ప్రాముఖ్యంగా దేవుని సేవకుల తిండిని గురించి, వారి సేవా జీవితాన్ని గురించి ఎవరు విమర్శించకూడదు. మరి విమర్శించకపోతే ఎట్లా అని మీరు అంటారేమో. అవును, విమర్శించకూడదు. ఒకవేళ విమర్శలు ఏమైనా వస్తే దేవుని సేవకుడు కూడా సమాధానం చెప్పడానికి అడిగి ఉండాలి. విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే అని పౌలు గారు అన్నారు. ఆ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం అన్నమాట. సేవా జీవితాన్ని గురించిన విమర్శలు ఉన్నాయి. తన యొక్క కుటుంబ జీవితాన్ని గురించిన విమర్శలు ఉన్నాయి. కనుక విమర్శలు ఎక్కడి నుంచి వస్తాయంటే, కుటుంబ జీవితం శారీరకంగా గడుపుతున్నాడా, ఆత్మీయంగా గడుపుతున్నాడా, ఎప్పుడు తినడము త్రాగడము అంతేనా, పని చేస్తున్నాడా లేదా, పని చేసే విధానం ఎట్లాగుంది అని లోకము పరీక్షిస్తూ ఉంటారన్నమాట. కనుక శరీర సంబంధమైన విషయాలు విమర్శించబడతాయి. ఆత్మీయ విషయాలు, సేవకుని ముఖ్యమైన ఆత్మీయ విషయం అంటే సువార్త ప్రకటనే. మనం ఈ భాగంలో చూస్తాం. సువార్త ప్రకటన, సువార్త ప్రకటన, సువార్త ప్రకటన, సువార్త ప్రచురణ అనే మాట మనం చూస్తాం. సువార్త ప్రచురణ దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యతని మనం గుర్తుంచుకోవాలి. అంశాన్ని చూస్తూ మనం 14 వచనం దాకా వచ్చాం గత కాలంలో. ఈరోజు మిగిలిన భాగాన్ని చూడబోతాము. అయితే ముందుగా పత్రిక ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం. కొరింథీ సంఘంలో ఏకభావం లేదని మొదటి అధ్యాయం 10వ వచనం చూసుకున్నాం. కక్షలు ఉన్నాయి 10వ వచనంలో. ఏక మనసు లేదు, ఏకతాత్పర్యం లేదు. కక్షలు ఎక్కడి దాకా పోయాయి? కలహాల దాకా పోయాయి. ఇవి ఎవరు చెప్పారు? అక్కడి నుంచి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలిసిందని పౌలు అన్నాడు. వాళ్ళు ఎట్లాగుంటే ఏం లేని ఊరుకున్నవాడు కాదు ఈయన. తెలిసిన వెంటనే వారి నిమిత్తమై ప్రార్థించాడు. వారిని దిద్దు నిమిత్తమై, లోపములను దిద్దు నిమిత్తమై పత్రిక రాశాడు. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే లోపములను దిద్దే పత్రిక. ఇంకా వీళ్ళలో ఉండే లోపం ఏంటంటే, నేను పౌలు వాడిని ఒకడంటే, నేను అపోల్లో వాడిని ఇంకోడంటే, నేను కేఫా వాడిని ఒకడంటే అట్లా చెప్పుకుంటా ఉన్నారు. అది కేవలము శరీర ప్రకారం చెప్పుకోవడం కూడా కాదు, అది ప్రకృతి సంబంధమైన మాట అంటున్నారు అన్నమాట. కనుక క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నేను ఎవరి పక్షంగా మనం ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. వాళ్ళు ఎంత గొప్ప భక్తులైనా కావచ్చు, ఎంతటి వాళ్ళైనా కావచ్చు, వారిని మనం అనుసరించవలసి వస్తే వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే మనం అనుసరించాలి, కానీ సంపూర్తిగా వాళ్ళ పక్షంగా చేరిపోకూడదు. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్దగా బోధకులు అనుకునే వాళ్ళు దేవుని చేత గొప్పగా వాడబడేవాళ్ళు. వాళ్ళని తక్కువగా చూడాలని నేను చెప్పడం లేదు, కానీ అయితే గ్రూపులు వాళ్ళ పేరుతో ఉన్నాయన్నమాట. ప్రజలు కూడా నువ్వెవరంటే నేను ఫలానా వ్యక్తికి చెందిన వాడిని అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తే చేస్తాం, బైబిల్లో ఉండేది కాదు. బైబిల్లో ఉన్న ఆయన చెప్పకపోతే మేము చేయం అనే స్థితికి అనేకులు వెళ్ళిపోయారు. అది కరెక్ట్ ఏమో మీరు ఆలోచించేయండి. ఆ రోజు కొరింథీలో కూడా అలాంటి పరిస్థితి ఉండింది. ఇది కూడా వాళ్ళు చెప్పుకోలే, క్లోయో వల్లనే తెలిసిందనమాట. 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో జారత్వము, వ్యాజ్యములు కోర్టుకు వేయడం, ఇది కూడా వాళ్ళు రాసుకోలేదు, చెప్పలేవరికి. ఇది కూడా పౌలు గారికి తెలిసిందనమాట. అందుకే మీలో జారత్వమును అన్న వదంతి కలదు అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. వ్యాజ్యములు, కోర్టు కేసుకు వెళ్తున్నారే, కోర్టులో మీరు లోకానికి తీర్పు తీర్చాల, దేవదూతలకు తీర్పు తీరుస్తారు. మరి మీలో వ్యాజ్యాలు ఉంటే ఎట్లా అన్నాడు అన్నమాట. 5, 6 అధ్యాయాల్లో. 7వ అధ్యాయంలో
మీరు రాసిన వాటి విషయం 7, 8 అధ్యాయాల్లో స్త్రీని ముట్టుట అనే దాని గురించి బహుశా అది వివాహ సందర్భమైన జీవితాన్ని గురించి అని మనం ధ్యానించుకున్నాం. 8వ అధ్యాయంలో విగ్రహములకు అర్పించిన వాటి గురించి, కొరింథీ పట్టణాన్ని గురించి మనం గతంలో చూసుకున్నాం. ఈరోజు చెప్పుకుంటాం. బ్రహ్మాండమైన దేవాలయాలతో నిండింది. దేవదాసులు ఉన్నారు అక్కడ. ఆ విగ్రహాలకు బలులు అర్పించబడతాయి. దేవదాసులతో వ్యభిచారం చేయడం అనేది. కనుక ఆ వ్యభిచారం ఎక్కడ దాకా పోయిందంటే తండ్రి యొక్క రెండో భార్య, మూడో భార్య ఆమెను ఉంచుకునే స్థితికి వెళ్ళిపోయింది. విగ్రహములకు బలిగా అర్పించిన వాడు తింటే ఏమి, తినకపోతే ఏమి, దాని మీద 8వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలో కూడా కొన్ని వివరాలు చెప్పబడ్డాయి. గతంలో మనం చూసాం. తర్వాత 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు సేవకుడు విమర్శించబడుతున్నాడు. ఆ అంశంలో మనం ఉన్నాం. మంచిది. ఒకసారి కొరింథీ పట్టణం ఎక్కడుందో, ఇది గ్రీస్ దేశంలో ఉంది. మ్యాప్ లో మీకు కనిపిస్తా ఉంది. కొరింథీ పట్టణానికి ప్రాముఖ్యత ఏంటంటే సముద్రము 2 వైపుల నుంచి చొచ్చుకొని వస్తుంది అనమాట. ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. ఈ కొంచెం మధ్యలో ఉన్న 4 మైళ్ళు భాగాన్ని కట్ చేస్తే ఓడలు ఇటే వెళ్ళిపోతాయి. షార్ట్ కట్ రూట్ అన్నమాట. కనుక ప్రతి ఓడ కూడా మన ఆసియా ఖండం నుంచి ఐరోపాకి వెళ్ళే ఓడ కొరింథీలో గుండా వెళ్ళాలి తప్పకుండా అనమాట. అక్కడ కేవ్ దండిగా టాక్సులు వస్తాయి కాబట్టి ఆ పట్టణం ముఖ్యమైంది. కొరింథు గ్రీసు దేశానికి ఒక ముఖ్య పట్టణముగా ఉందన్నమాట. సరే, పౌలు అక్కడికి వెళ్ళి తన 2వ సేవా యాత్రలో 18 నెలలు ఆయన పనిచేస్తాడు. అనగా ఆ వివరాలు అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలోని 18 వచనాల్లో ఉన్నాయనుకున్నాం. కనుక 18 నెలల సేవ, 18వ అధ్యాయము, 18 వచనాలు అనేది దీని యొక్క పట్టణం యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత మనం విభజన చూసుకున్నప్పుడు తెలియవచ్చిన లోపములను దిద్దుతాని మొదటి 6 అధ్యాయాలు అనుకున్నాం. తర్వాత వ్రాసిన విషయములను దిద్దుట అనేది 2 అధ్యాయాలు, 8 అధ్యాయాలు అయిపోతుంది. తర్వాత విమర్శించు విషయములను దిద్దుట 2 అధ్యాయాలు. చివరిది కూడి వచ్చి ప్రభువును సేవించుటలోని లోపమును దిద్దుట 6 అధ్యాయాలు. కనుక విభజన కూడా రమ్యంగా ఉంది. 6, 2, 2, 6, 6, 2, 2, 6. అందులో మనం 9వ అధ్యాయం యొక్క ధ్యానంలో ఉన్నాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మొదటి 10 వచనాల్లోనే 16 ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలన్నీ దేని గురించి అని మనం చెప్పుకున్నామంటే సేవకుని యొక్క జీవనమును గురించి. జీవనం అంటే ప్రాముఖ్యమైనది తిండి. జీవనం అంటే మత్తయి సువార్త 6, 31, 33 వరకు ఉంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అనే ఆలోచనలే ఉంటాయంట. మరి మన కుటుంబ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. పొద్దున్న లేస్తూనే ఇంట్లో ఉన్నటువంటి సోదరీలు ఏం చేయాలండి ఈరోజు అని అడుగుతారు. ఒకవేళ ఆయన కాకపోయినా పిల్లలన్నా ఏం చేయాలి, పిల్లలు ఏం చేస్తున్నారు వీడు అని అడుగుతారు అన్నమాట. రోజు అదేనా అంటారు. కానీ ఏమి తిందుమో అనే సమస్య నిత్యము ఉంటుందన్నమాట. పొద్దున్న తింటామా, మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ ఏం తినాలి, రాత్రికి ఏం తినాలి. కొద్దిమంది రోజుకు 2 సార్లు తింటారు, కొద్దిమంది రోజు 3 సార్లు తింటారు. కొద్దిమంది వాళ్ళు 10 గంటల వల్ల పొద్దున్న తింటారు, సాయంకాలం 4 గంటలు తింటారు, మరి రోజుకి 5 సార్లు తింటారు అన్నమాట. తిండి అనేది ఒక శోధనగా ఉంది. షుగర్ పేషెంట్లు కూడా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. కనుక జీవనము అనగానే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో. అందుకే ఇక్కడ సేవకుల యొక్క తిండి వారు తినడానికి, త్రాగడానికి మాకు అధికారం లేదా? అవును, సేవకుల యొక్క అధికారం సేవా జీవితంలో జీవనము చేసే విషయంలో ఆయన అధికారం ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం. మొదటి 13 వచనాల్లో మనం చూసినప్పుడు ఇందులో లోకాచారాన్ని గురించి చెప్పాడు, దేవుని మందిరంలో ఆచారాల గురించి కూడా చెప్పాడు. మనకు లోకంలో మన మధ్య ఉండేది 2 ఆచారాలే. లోకములో ఆచారము, దేవుని మందిరంలో ఆచారం. ఈరోజు విశ్వాసమైన మనం కూడా లోకాచారాలు మన ముందున్నాయి, దేవుడు నియమించిన ఆచారాలు మనకున్నాయి. దేవుడు నియమించిన ఆచారాలు కాకుండా లోకాచారాలు కూడా వెళ్ళిపోతున్నాం కొన్నిసార్లు, గుర్తుంచుకోండి.
ప్రభు ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగుగా వచ్చి తిని ఎవడైనా నన్ను వెంబడిస్తే అంటే వెలుగులో నడుస్తే అని. కనుక దేవుని యొక్క ఆచారాలే మనలో ఉండాలి. దేవుడు చెప్పిన పద్ధతులే మనలో ఉండాలి. లోకాచారాలు చాలాసార్లు వస్తా ఉంటాయి. కానీ ఇక్కడ సేవకుని యొక్క పోషణ విషయమై చెప్పినప్పుడు లోకాచారాన్ని కూడా తీసుకొచ్చాడు. ఏంటి లోకాచారం? ద్రాక్ష తోటను వేసి దాని ఫలము తినని వాడెవడు? తోట వేసిన వాడు పండ్లు తింటాడు. కనుక సంఘము అనే తోటను వేయడం, స్వార్థ ప్రకటించి ఆత్మను సంపాదించి సంఘాన్ని కట్టడమే సంఘం అనే తోట వేయడం. సంఘాన్ని కట్టిన వాడు అందులోని ఫలములు తినవచ్చు. అందులో స్పెసిఫిక్ గా ఉంది, ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా శరీర సంబంధమైన ఫలములు తినుట న్యాయం కాదా? తినొచ్చు అంటున్నాడు అనమాట. కనుక ఆత్మ సంబంధమైన వాటిని విత్తినప్పుడు మరి శరీర సంబంధమైన వాటిని అనగా శరీరానికి అవసరమైన వాటిని మందిరములో నుంచే తీసుకుని తినవచ్చు. దండులో కొలువు చేసేవాడు సొంత ఖర్చు పెట్టుకుని కొలువు చేస్తాడా? దేవుని సేవను మిలిటరీ సర్వీస్ లాగా పోలుస్తున్నాడు. కనుక దాని గురించి కూడా ధ్యానించాం. సేవకుడు ఒక మిలిటరీ సైనికుడు లాగా రానువాడిలాగా ఉండాలి. రెస్ట్ అనేది ఆలోచించకూడదు. మరి సెలవు అనే దాని గురించి ఆలోచించకూడదు. నేను చెప్పాను, మిలిటరీలో చేరిన వాడు ట్రైనింగ్ లో ఉంటే నేను పెళ్లి చేసుకోవాలి సార్ అంటే 3 రోజులు సెలవు ఇచ్చారంట. ప్రయాణమైపోవడానికి 1 రోజు, పెళ్లి 1 రోజు, తిరిగి రావడానికి 1 రోజు అంతే. కనుక మిలిటరీ సర్వీస్ అనేది ఎంత టఫ్ గా, ఎంత కాన్సన్ట్రేట్ గా ఉంటుందో. వాళ్ళ టైం అనేది రోజు 6 గంటలు 8 గంటలు కాదు, 24 గంటలు డ్యూటీలో ఉండాలన్నమాట. మరి దేవుని సేవ కూడా 24 గంటల్లో డ్యూటీలో ఉండాలి. మిలిటరీలో సేవకుడుగా ఉన్నవాడు ధనికుడు కావచ్చు. ఏమయ్యా నీకు దండిగా డబ్బు ఉంది ఇంటి దగ్గర, దాన్ని తింటా సేవ చేయమని అంటారా? లేదు లేదు. దండులో కొలువు చేసేవాడు ఉచితంగా సేవ చేస్తాడా? లేదు లేదు. దండులో కొలువు చేసేవాడికి మిలిటరీ వాళ్ళే రేషన్ ఇస్తారు, మిలిటరీ వాళ్ళే డబ్బులు ఇస్తారు, మిలిటరీ వాళ్ళే వాహనాలు ఇస్తారు, మిలిటరీ వాళ్ళే నివాసం ఇస్తారు. దండులో కొలువు ఉచితంగా చేస్తాడా? లేదు లేదు. కనుక సేవకుడు కూడా ఉచితంగా సేవ చేయరాదు అని లోకాచారాన్ని చెప్పాడు. మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. మందను కాచిన వాడు పాలు తాగుతాడు. కళ్ళము తొరుకుచున్న ఎద్దు మూతికి చిక్కువ పెట్టవద్దు. కళ్ళం దొక్కిన తర్వాత నువ్వు బయటికి పోయి మేసి రాపని అన్నాడు యజమాని. అక్కడే గింజలు తాను తీసుకున్న మిగిలినటువంటి సొప్పను దాన్ని ఆహారంగా మరి ఎద్దుకు ఇవ్వడం మనం చూస్తున్నాం. కానీ దేవుని సేవకుడు ఎద్దులాగా సేవ చేయాలి. దేవుని సేవకుడు మిలిటరీ సర్వీస్ లో రాను వాడిలాగా సేవ చేయాలి. దేవుని సేవకుడు మందను కాచేవాడిలాగా, మరి యాకోబు గారు మందను కాచే సమయంలో నిద్ర నా కన్నులకు దూరం ఆయన అన్నాడు. రాత్రి మంచు దెబ్బ, పగలు ఎండు దెబ్బకు క్షీణించిపోతానన్నాడు. దేవుని సేవకుడు క్షీణించిపోయిన దేవుడు నీకు అప్పగించిన మందను కాపాడవలసిన బాధ్యతని మీద గుర్తుంచుకోవాలి. అదే సమయంలో నీ పోషణ విషయమై 14వ వచనం చెప్పాడు, సువార్తను ప్రచురించువారు సువార్త వలన జీవించాలి అని రాయబడి ఉంది. కనుక సువార్త సేవకుడికి పాత నిబంధనలో సేవకుడికి, ప్రత్యేక సేవకుడికి ఏమేమి ఇవ్వాలో చెప్పబడ్డాయి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22, 29 వచనాలు చెప్పబడింది. వాటి గురించి వివరంగా గతంలో మనం ధ్యానించాము. అదే సమయంలో కొరింథీ పత్రికలో కూడా చెప్తా ఉన్నాడు, స్వార్థ ప్రచురించువారు స్వార్థ వలన జీవింపవలనని దేవుడు నియమించి ఉన్నాడు. కానీ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, ఎవరి వెండినైనా బంగారంనైనా ఆశించిన వాడిని కానీ అంటాడు పౌలు గారు. మరి ఇతర స్థలాల్లో కూడా నా అక్కర్ల కొరకై నా చేతులు కష్టపడినాయని మీకు తెలుసు కదా అంటాడు. సేవకుడు ఆశించకూడదు తన పక్షంగా. కానీ సేవకుని పోషణ అనేది సంఘం ద్వారానే జరగాలి, స్వార్థ ప్రకటన ద్వారానే జరగాలి. స్వార్థ ప్రకటన సంఘంలో ప్రకటన చేస్తాడు, బయట కూడా ప్రకటన చేస్తూ ఉంటాడు కదా. కనుక సేవకుని యొక్క ప్రకటన అనేది దాని ద్వారానే తన యొక్క పోషణ, తన జీవనము జరగాలని
లేఖనాల్లో మనము చూసుకుంటా ఉన్నాం. 15వ వచనంలో నుంచి ఇప్పుడు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 15-18 వచనాలు ఒకసారి చూడండి. దీనిలో ప్రత్యేకంగా కనిపించే పదం ఏంటంటే, నాకు జీతము దొరుకును, నాకు జీతమేమి, ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. జీతము, జీతము, జీతం అనే మాటలు 3 సార్లు ఈ భాగంలో కనిపిస్తున్నాయి. ఈ 4 వచనాల్లో 3 సార్లు జీతం, జీతం, జీతం. మరి సువార్త ప్రచువారి సువార్త వలన జీవించాలి అన్నాడు కానీ జీతం అని చెప్పలేదు అక్కడ. అయితే జీవనము అంటే ఏమిటి, జీతం అంటే ఏమిటి అని మనం ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉందన్నమాట. జీవనం అంటే ఏమిటి, జీతం అంటే ఏమిటి? అది ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, జీతం ద్వారా జీవిస్తాడు, అవునా కాదా? ఏదైనా ఒక పనికి పిలిచినప్పుడు నీకు ఇంత జీతం అంటే ఆ జీతంతో నా జీవనం సాగుతుందా లేదా అని చూస్తారన్నమాట. ఒక 2-3 పనులు వచ్చాయనుకోండి, ఎక్కడైతే ఎక్కువ జీతం దొరుకుతుందో, ఎక్కడైతే జీవనం కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ఉద్యోగాన్ని ఎన్నుకుంటాడు. కానీ లోకంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, చాలా మందికి తమ జీతములు జీవనము కొరకై సరిపోలేదు. జీతము ద్వారా తిండికి మాత్రమే సరిపోతుంది కొద్దిమందికి, మిగిలిన అవసరాలకు సరిపోవడం లేదు. పిల్లల చదువులు చాలా కష్టంగా ఉన్నాయి, చదువు మానించిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్య సంబంధమైన అక్కర్లు, డబ్బు లేక మందులు కొనుక్కోకుండా ఆరోగ్యం క్షీణించిన వారు ఉన్నారు. బట్టలు చిరిగిపోయిన వేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రయాణ సాధనాలు, అందరికీ స్కూటర్లు, కార్లు ఉండేవాళ్ళు, సైకిల్ కూడా కొనుక్కోలే స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు. కనుక జీతము జీవనము కొరకై సరిపోకపోవచ్చు, కానీ దేవుడి వాగ్దానం ఏంటి? జీవనము జరుగుతుంది. వెంటనే మనకు జీవనం అంటేనే ఎవరేమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత, అది ఇంత అని నిశ్చయం ఉండాలంటాం అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగం, ఫ్యాక్టరీలో ఉద్యోగం లేదా పొలంలో పని, ముందే జీతము ఫిక్స్ అయి ఉంటుంది. మనకు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో పనికి వెళ్ళినప్పుడు జీతం మాట్లాడుకోవడం. ఇక్కడ కూలీ ఉందనుకోండి, కూలీ జీతం అంతా ఒకటి అన్నమాట. ముందే ఒడంబడిక, ముందే అగ్రిమెంట్ రీచ్ అవుతారు. ఇంత జీతం ఇవ్వాలి, ఇన్ని రోజులకైతే ఇంత, చేయనంతా చేస్తే ఇంత, లేదా పలానా పనులు ఫ్యాక్టరీలో 8 గంటలు పనిచేసింది జీతం, గంటకింత అనేవి కూడా ఉన్నాయన్నమాట. రోజుకింత అనేవి ఉన్నాయి, వారంకింత ఉన్నాయి, నెలకింత జీతాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరానికి ఇంత. మన వాళ్ళు చెప్తా ఉంటారు 20K, 30K అంటా ఉంటారు, 300K అంటా ఉంటారు. అది జీతం అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. కానీ దేవుని సేవలో 18వ వచనం చెప్పలేముంది, ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. జీతము ఎంత అని నిశ్చయితుడు. జీతం ఎంత అంటే ఉచితం. అదే దేవుని సేవకు జీతం ఉచితమా? అదే సమయంలో 14వ వచనానికి మనం కలుపుకుంటే జీవనం ఉన్నది, సమృద్ధి అయిన జీవనం ఉన్నది, కానీ జీతం ఉచితం. ఎవరైనా ఒక కాల్ లెటర్ లాగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనుకోండి, ఫలానా పనికి ఎవరెవరు చేయడానికి ఇష్టపడుతున్నారు అని పిలిచి జీతం ఉచితం అని అనుకోండి, ఎవరో పని చేస్తారు. కానీ జీవనం అంతా చూసుకుంటామని రాస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జీతము ఫిక్స్ చేయబడట కంటే జీవనము ఫిక్స్ చేయబడేది శ్రేష్టమైంది, వాస్తవమైంది, అన్నిటికంటే మించిది. జీవనం, పిల్లల ఫీజులు వాళ్ళే కడతారు, చదువుకు. ప్రయాణం మేము వెళ్ళాలా, మరి కారు బాడుకు తీసుకున్నా, స్కూటర్ బాడుకు తీసుకున్నా, లేదా మోటార్ సైకిల్ బాడుకు తీసుకున్నా వాళ్ళే కడతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది, హాస్పిటల్ బిల్ వాళ్ళే ఇస్తారు అన్నమాట. ఎట్లో ఇన్సూరెన్స్ చేస్తారు, ఏం చేస్తారు. ఇటువంటి జీవనానికి అవసరమైనవన్నీ కూడా, తినడము, తిండి, నివాసము, బట్టలు, ప్రాణ సౌకర్యాలు, ఆరోగ్య సంబంధ విషయాలు అన్నీ కూడా తగినంతగా అనుగ్రహించబడమే జీవనం అన్నమాట. పిల్లలారా, దేవుడు తన సేవకులను
దౌర్భాగ్యులుగా విడిచిపెట్టేవాడు కాదు. వారి జీవనాన్ని వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం ఏంటంటే సువార్త ప్రచురించువారు. నువ్వు ప్రచురిస్తా ఉండాలా. కొద్దిమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ఏం చేయరు. ప్రస్తుతానికి ఊరికి ఉద్యోగం తీసుకుంటా ఉంటారు. ఇది లోకంలో జరుగుతుంది కానీ అయితే దేవుని సేవలో జరగదు. నీ పేరే సువార్త ప్రచురించేవాడు. ప్రకటనకు ప్రచురణకు ఇంతకుముందు చెప్పుకున్నాం తేడా. ప్రకటన అంటే చెవులకు వినబడి చెప్పడం. ప్రచురణ అంటే వాళ్ళ మనసులో నాటుకొని పోయేటట్టుగా కళ్ళ ముందు చూపించడం అన్నమాట. నువ్వు నిజంగా సువార్త ప్రచురించేవాడైతే నీ అక్కరనే తీర్చబడతాయి. ఓ గొప్ప భక్తుడు మన దగ్గర సేవ చేయాలని ఒక ఆయన వచ్చాడంట. నేను పత్రికలు ఇచ్చి ఈ పత్రికలు పంచుతూ పో నువ్వు, ఈ పత్రికలు నీకు అన్నం పెడతాయన్నా అంట. ఎంత విచిత్రం అండి, పత్రికలు అన్నం పెడతాయా? అంటే సువార్తలు అందరికీ తెలియపరచు, సువార్తలో నీ జీవనం జరుగుతుంది. ఎన్నడూ ప్రకటించబడే ఊరికి వెళ్ళాడు, ఎన్నడూ దూరాన్ని బీడు భూమికి వెళ్ళమంటే బస్ స్టాండ్ లో దిగినాడు, పత్రికలు పంచుతా ఉన్నాడు. ఒక ఆమె చూసిందంట, అయ్యా 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 నువ్వు 12 దాకా చెప్పి సరిగ్గా 12 మా ఇంటికాడికి రాయా, అది మా ఇల్లు అని. సరే పోయినాడు. బ్యూటిఫుల్ గా భోజనం చేసి పెట్టింది ఆమె, కడుపుండా పెట్టింది. మళ్ళా పత్రికలు పంచుతా ఉంటారు రాత్రి. అయ్యా మా ఇంటికాడికి రాయా, వచ్చి రాత్రి వాక్యం చెప్పయ్యా అనిందంట. మీటింగ్ కూడా ఆమె ఏర్పాటు చేసింది. అంటే మార్గం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్ని అమ్మ పొరకే అమ్మ అనుకున్నాడు, కూర్చిపెట్టుకున్నాడు. అమ్మ చాపల్లో కూర్చోడానికి చాప వేసుకున్నాడు. బల్ల కూడా ఉంటే ఏమంటే ఆమె ఏర్పాటు చేసింది. తన బైబిల్ తీసుకున్నాడు. గట్టిగా స్వరంతో పాటలు పాడినాడు. చుట్టూ చాలా మంది చేరొచ్చారు. వాక్యం చెప్పినాడు. దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచినాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో దేవుని భయభక్తులు కలిగిన లుదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె దేవుని యందు భక్తి కలిగింది కాబట్టి దేవుడు ఆమె హృదయం తెరిస్తే రక్షించబడింది. ఆమె ఇంటి వారు నమ్ముకున్నారు, బాప్తిసం పొందినారు. ఆ ఊళ్ళో ప్రార్థనా స్థలం ఏర్పడింది. ఆ తర్వాత సంఘం కూడా కొనసాగింది. నేను చెప్పిన భక్తుడు కూడా అదే పని చేశాడు. సంఘం కూడా ఏర్పాటైపోయింది. పెళ్లి కూడా అయింది. అయితే ఈ విషయంలో భార్య వెంటనే అనారోగ్యం పడింది అనమాట. కనుక బయట సేవ ఈయనే చేయాలా, ఇంట్లో భార్య కూడా సేవనే చేయాలి. అయితే సంఘము భార్య అనారోగ్య ఖర్చులు కూడా మనం పెట్టకపోతే ఎవరు పెడతారు అన్నకు అని హాస్పిటల్ ఖర్చులన్నీ సంఘమే పెట్టిందంట. ఇది నిజంగా జరిగింది. దేవుడు అలాంటి ఏర్పాటు చేస్తాడు. కానీ నిర్ణీతమైన జీతం అనేది చెప్పడం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వేరు, ఫ్యాక్టరీ ఉద్యోగులకు వేరు. ప్రస్తుతానికి జీతం మొదటి వారంలో జీతం ఇవ్వకపోతే ఫ్యాక్టరీ వర్కర్స్ కోర్టు పోవచ్చు. ఇప్పుడు కోవిడ్ బట్టి కొన్ని ఫ్యాక్టరీలు మూసేసినారు కానీ జీతం ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినారు జీతాలు, అంత కొంచెం లేట్కి ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినారు. కానీ సేవకులు గుర్తుంచుకొని దేవుడు నీకు వాగ్దానం చేసే జీతం. కనుక 15వ వచనం నుండి చివరి 26వ వచనం దాకా జీతమును గురించిన ప్రస్తావనతో ప్రారంభించాడు. 19 నుంచి 22 వచనాలు ఏం చెప్పాడు చూడండి. 19 నుంచి 22 వచనాల్లో మీరు గమనిస్తే ఎరుపు రంగు అక్షరాలతో నేను పెట్టాను. సంపాదించుట, 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 సంపాదించుట అనే పదాలు 5 సార్లు ఉన్నాయి. వచనాలేమో 4. సంపాదన. మీకు వెంటనే ఆలోచన వస్తుంది, జీతం అంటే సంపాదనే కదా అని. లోకంలో జీతం అంటే సంపాదనే. నీకు నెలకి జీతం ఎంత అన్నా ఒకటే జవాబు, నెలకి ఎంత సంపాదిస్తావన్నా ఒకటే జవాబు. కానీ దేవుని సేవకుని జీతం వేరు, సంపాదన వేరు. జీతం అంటే తన కుటుంబం యొక్క, తన శరీర అక్కలు తీర్చే జీతం. సంపాదన అంటే మీరు చూడండి ఏం సంపాదన. ఎక్కువ మందిని సంపాదించుట. 19వ వచనం. ఎక్కువ మందిని సంపాదించుట. తర్వాత యూదులను సంపాదించుట. తర్వాత ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుట. 21లో ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుట.
22లో బలహీనులను సంపాదించుట. అంటే ఏంటిది? ఇక సంపాదన అంటే డబ్బు సంబంధంగా చెప్పలేదు. ఆత్మలను సంపాదించడం అన్నమాట. ఎక్కువ మందిని సంపాదించడం. నీ సంపాదన అంటే నా సంపాదన ఎక్కువ అని చెప్తే ఎట్లా ఎక్కువ అంటామే? దేవుని నమ్మిన బిడ్డ, దేవుని సేవకుడా, నీ సంపాదన అంటే ఎక్కువ మందిని సంపాదించడమే నీ సంపాదన. కనుక దేవుని సేవకునికి జీతము, సంపాదన అనేది వేరు వేరు. ఒక మాట చెప్తే జీతము లోక సంబంధమైంది. నీ శరీర అక్కలు తీర్చేది. సంపాదన లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైంది. నీ సంపాదన భూలోకములో ప్రయోజనకరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటుందిలే. నువ్వు సంపాదించిన వాళ్ళేగా. మనం అనుకున్నాము సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవనం చేయాలంటే దేవుడు ఏమైనా పరలోకం తెరిచి నీ ఇంట్లోకి మరిస్తాడా? లేదే. నువ్వు ఎవరైతే సంపాదించావో వారు ప్రభువు కొరకై, ప్రభువు వారికి ఇచ్చిన రాబడిలో నుంచి తీసి పక్కన పెట్టి సేవకుడు నీతో పాలు పంచుకుంటాడు. కనుక నీ శరీరక్కలు తీర్చడానికి ముందుగా నువ్వు ఆత్మ సంబంధమైన సంపాదన సంపాదించిన వాడిగా ఉండాలి. ఇక్కడ 5 సార్లు సంపాదన ఎందుకుంది? మొట్టమొదటిగా ఎక్కువ మందిని సంపాదించాలి, సువార్త ప్రకటించాలి. ఆ సందర్భంగా పై వచనాల్లో ఉంది, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము దొరుకుతుంది. ముందే చెప్తున్నానే, నేను ఇష్టపడి చేస్తే జీతం దొరుకుతుంది. ఇష్టపడకపోయినా ఈ పని నాకు అప్పగించబడింది కాబట్టి చేసి తీరాలా. ఇష్టపడకపోయినా స్వార్థపరం నా మీద భారముగా ఉంటుంది. ఈ భారం నా మీద మోపబడింది. కనుక స్వార్థను ప్రకటించి ఆత్మను సంపాదించడం అనేది నీ సంపాదన. అయితే జీతమేమో వాగ్దానం చేయబడిన జీతమేమో ఉచితమని గుర్తుంచుకోవాలన్నమాట. నువ్వు ఇష్టపడి చేసినా సరే, ఇష్టపడకపోయినా సరే, ఆ పని నీకు అప్పగించబడింది. చేసి తీరాలి. చేసి తీరాలి. ఎక్కువ మందిని సంపాదించాలంటే అందరికీ నన్ను నేను దాసుడిగా చేసుకొని నువ్వు దాసుడు అయిపోవాలి. ఎవరెవరు సంపాదించాలి? యూదులను సంపాదించాలి. అంటే ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించాలి. ధర్మశాస్త్రం లేని వారు అన్యులను సంపాదించాలి. యూదులను సంపాదించాలా, అన్యులను సంపాదించాలి. దేవుని దృష్టిలో లోకంలో మనుషులు 2 కేటగిరీలు అన్నమాట. ఈరోజు మనం చెప్పుకుంటే యూదులు అంటే నామకార్థులు అనుకోండి. నామకార్థులు ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకు. బైబిల్ పట్టుకుంటారు, చదువుకుంటారు, ఇంట్లో ఉంటుంది. గుడికి పోతారు, అక్కడ చదువుతారు. ధర్మశాస్త్రం లేని వారు అంటే అన్యులు అనుకోండి. ఇప్పుడు నామినల్ క్రిస్టియన్లు అసలు క్రైస్తవంతో సంబంధం లేని వాళ్ళు. వాళ్ళని సంపాదించాలి, వీళ్ళని సంపాదించాలి. బలహీనులు. ఈ బలహీనులు అంటే దొల్లవాట్లో బలహీనతలు కలిగిన వాళ్ళు. మా అబ్బాయికి అంతా మంచోడు కానీ ఒక బలహీనత ఉంది ఏమంటే సారాయి తాగుతున్నాడు. ఆ భర్త మంచోడే, కానీ ఇంట్లో కూర్చొని ఎప్పుడు తాగుతూ ఉంటాడు. ఆయన భార్య నవ్వుతో చెప్తా ఉంది, అది ఆయన బలహీనత అండి. బలహీనత అండి. కానీ బలహీనతలు కలిగిన వాళ్ళు కూడా సంపాదించాలి. కానీ ఎట్లా సంపాదించాలి చూడండి. బలహీనలను సంపాదించుకోవటకు బలహీనులకు బలహీనుడిని అయితే. పౌలు గారు బలహీనుడా? అబ్బో కాదు. ప్రసంగాలు బలంగా ఉంటాయి, పత్రికలు బలమైనవి. 2 కొరింథీ పత్రికలో ఉందన్నమాట. కానీ సువార్త ప్రకటించేటప్పుడు బలహీనలను సంపాదించడానికి బలహీనుడయ్యాడంట. నేను పౌలు గారిని చూస్తే పరలోకంలో ఒకటి అడుగుదాం అనుకున్నా. నా సారే తాగేవాళ్ళ దగ్గర పోయి, డిపో దగ్గర పోయి బలహీనుడైనంటే ఏమి, నువ్వు కూడా ఏమో తాగినా వాళ్ళతో కూర్చొని అని అడుగుదాం అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఏదిలే, తాగడు. బలహీనుడిని గద్దించి పనికి మాట్లాడా, నీకు అట్లా ఇట్లా అన్నట్టు అట్లా అనమాట. ఇంకేమనలేనా, దేవుడు చూస్తాడులే. అవును, ఈ విషయంలో నీకు అది ఇష్టమని నాకు తెలుసు, దేవుడు కూడా తెలుసు. ముందు దేవుడు నమ్ముకో. దేవుడు తర్వాత తాగకుండా తాగుదాం, తీసేయమని. నమ్మిన తర్వాత వ్యక్తి దగ్గరికి వచ్చి, బాబు నీ దగ్గర డబ్బు ఉంది, 2 సారాయి సీసాలు కొనుక్కో, బీర్ బాటిల్ 2 కొనుక్కో. యేసు ప్రభువా, నువ్వు ఒక బాటిల్ తాగు, నేను ఒక బాటిల్ తాగు
తాగుతాను అను. ఆయన తాగితే నువ్వు తాగంటే ఆయన ఎట్లా తాగుతాడు అన్నారు. మరి ఆయన తాగకపోతే నువ్వు తాగుతావు? అవునవును, నేను తాగకూడదని తలంపు కలిగినప్పుడు దాన్ని నిశ్చయం చేసుకోవడానికి మనసులో నెమ్మదిని దేవుడిస్తాడు, గుర్తుంచుకో. నిజంగా నమ్మి దేవుడి సహాయం అడిగితే దేవుడు సాయం చేస్తాడు. వందల కొలది మంది అట్లా మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. దొరలవాట్లు వ్యభిచారులు మారినారు, దొంగలు మారినారు. దొంగలు మారి తమ డబ్బునే దేవునికి చేసినారు. ఎవరు దొంగతనం చేసినారో అందరికి రిటర్న్ చేసినారు. కనుక బలహీనలను సంపాదించే విధానం ఉంది. ఆ మాట అంటూ కింద ఏమన్నాడు? ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి, ఇది నా టార్గెట్. కనుక సంపాదన అంటే మనుషులను రక్షించుట, రక్షణలోకి నడిపించుటకై అందరికీ అన్ని విధముల వాడనైతిని. ఒకసారి ప్రార్థన చేద్దామని పోతే ప్రార్థన చేస్తాడు, అయిపోతుంది పర్లోక ప్రార్థన దేవేస్తారంట. అప్పుడు ఊరుకున్నాడు ఈయన. తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి, అయ్యా పరలోకముందున్న మా తండ్రి మీరు ప్రార్థన చేస్తున్నారే, అసలు మీ తండ్రి పరలోకంలో ఉన్నాడా? పరలోకం దేవుని మీరు కుమారులు అయినారా? కుమారులు కావడం ఎట్లా ఇట్లా తను ఎందరూ అంగీకరించారు అనగా నా ముందు విశ్వాసం ఉంచిన వారే పిల్లలు. మరి మీరు ఇంకా విశ్వాసం ఉంచలేదుగా, నమ్మలేదుగా, రక్షించబడలేదుగా, మీరు పిల్లలు కాదు. మరి మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? మీరు మీ తండ్రిగా ఉపాధి సంబంధులు కనుక ప్రార్థన పరలోకము తండ్రిని చేయకుండా ఏం చేయాలంటే నరక ముందర మా తండ్రిని చేస్తారా అన్నాడు. వాళ్ళ సంగతి అర్థమని అదే నిజమేనే. తర్వాత ఈలాగు ప్రార్థన చేయడం అంటే అది ఒక మాదిరి ప్రార్థన అయ్యా, అది కంటపాఠం చేయడం కాదు. అన్నం ముందు పెట్టుకొని మారుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తావా? మాకు ఆహారం ఇచ్చేందుకు స్తోత్రమని ప్రార్థన చేయాలయ్యా. రైట్, నేర్చుకున్నాను. కనుక అన్ని విధముల వంటి వాడినయి వారిని సంపాదించుకోవడం. మరి యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి పౌలు గారు చేసిన ప్రసంగం యూదుల మీద అపోస్తుల కార్యం 14వ అధ్యాయం ధర్మశాస్త్రంలో నుంచి లేఖనాలు చెప్పాడు. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రం చెప్పలే, క్రీస్తు దేశం గురించి తేటగా కళ్ళ ముందు చూపించాడు అంతే అన్నమాట. కనుక ఎవరెవరిని ఏ రీతిగా నడిపించాలో ఎరిగిన వాళ్ళమై ఉండాలి. అందుకే ఈ భాగంలో సంపాదన 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 అని ప్రజలను ప్రభువు కొరకే సంపాదించడం, ఎక్కువ మందిని సంపాదించడం, కొందరినైనా సంపాదించడం, అన్ని విధముల వంటి వారిని సంపాదించడానికి అన్ని విధముల వంటి వాడినై ఉన్నానని ఈ భాగం ముగుస్తుంది. మనకు దేవుని సేవకుడు స్వార్థ ప్రకటించి ఆత్మలు సంపాదించాలా, సంఘాలు కట్టాలా. ఇంకో సంపాదన 23 నుంచి 26 వచ్చాను చూడండి. పరిగెత్తే వాళ్ళకు కూడా ఒక సంపాదన ఉంది. పరిగెత్తే వాళ్ళకి షీల్డ్స్ ఇస్తారు. ఓ ఈ నెలలో ఫలానా పోటీలో పరిగెత్తాను, ఫలానా షీల్డ్. ఇంకో నెలలో ఫలానా అట్లా, ఇంకో దాంట్లో కిరీటాలు, బహుమానాలు. ఇక్కడ సంపాదన బహుమానాలు, ఇక్కడ సంపాదన కిరీటాలు. అయితే గుర్తుంచుకోండి, ఇందులో లోక సంబంధమైన పందాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పందాలు కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పందాల్లో బహుమానం ఏంటంటే అక్షయమగు కిరీటం అంట. లోక సంబంధమైన పరుగు పందాల్లో బహుమానం ఏంటంటే క్షయమైన కిరీటం. మరి ఒలింపిక్స్ లో ఆ రోజుల్లో జరిగేటప్పుడు కిరీటముగా ఒక చెట్టు కొమ్మను కట్ చేసి ఆ ఆకులు పచ్చాకులతో ఉన్న కొమ్మ చేత ఒక రింగ్ లాగా చుడి తల మీద పెడతారంట. అది ఇంటికి తెచ్చుకొని ఒక చోట పెడితే ఆకులు కొద్ది రోజులకు ఎండిపోయి రాలిపోతాయి. ఆ కొమ్మ కొద్ది రోజులకు గట్టి పడుతుంది, కొద్ది రోజులకు పుచ్చిపోతుంది కూడా అన్నమాట. అది క్షయమైన కిరీటం. కానీ దేవుని సేవకుడా, దేవుడు నీకు ఇచ్చే కిరీటాలు ఈ లోక సమయంలో కావు, అక్షయమైన కిరీటం పరలోకంలో ఇస్తాడు. కనుక మనకు ఆయన ఇవ్వబోయే జీతము అని అనుకుందాం, మన సంపాదన అనుకుందాం, మన బహుమానాలు అనుకుందాం. మన బహుమానాలు, మన సంపాదన, మన జీతం అనేది
జీవితంలో శరీరం పోషించుకోవడానికి, మరి సంపాదన అనేది ఆత్మ సంబంధమైన సంపాదన. దీనికి బహుమానం పరలోకంలో ఉంటుంది. ఈ లోకంలో కూడా కొద్దిగా ఉండవచ్చు. అది స్థిరమైనది కాదు. పరలోకంలో ఉంటుంది. ఏమిటి పరలోకంలో అది? కిరీటములు, బహుమానములు. కనుక దేవుని సేవను ఒక పందెపు రంగంలాగా పోలుస్తున్నాడు ఇక్కడ. పరిగెత్తేవాడు ఎట్లుంటాడు? అన్ని విషయాల్లో మితంగా ఉంటాడంట. తిని తిని షుగర్ వ్యాధి తెచ్చుకుంటాడా పరిగెత్తేవాడు? కడుపు పెంచుకుంటాడా పరిగెత్తేవాడు? 1 కేజీ పెరుగుతాడా పరిగెత్తేవాడు? 100 గ్రాములు పెరుగుతాడా పరిగెత్తేవాడు? మంచి రంగురంగుల బట్టలు వేసుకుంటాడా, కోట్ సూట్ బూట్ వేసుకుంటాడా పరిగెత్తేవాడు? పరిగెత్తేవాళ్ళని చూడండి, గోసిపాత పెట్టుకుంటారు అంతే, ఇంకేముండదు. ఏ బరువు ఉండదు. దారిలో ఏం కనిపించినా కనబడవు. టార్గెట్ మాత్రమే కనిపిస్తా ఉంటుంది. రంగమందు పరిగెత్తి వారందరూ పరిగెత్తులు గాని బహుమానం పొందేట్లుగా పరిగెత్తండి. ఒకడే బహుమానం పొందుతా అంటారు. కానీ లేఖనాల్లో మనం చూస్తే పౌలు గారు అన్నారు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వాళ్ళందరికీ ఇస్తారన్నాడు. మన ప్రభువు ఇచ్చే బహుమానాలు చాలా ఉన్నాయి, అనేకములు ఉన్నాయి, అనేక మంది కూడా ఇస్తాడు ఆయన. ఒక చిన్న సంగతి, ఒక ఆయన చనిపోయింటారు. నిజంగా చనిపోలే, కళలో చనిపోయాడు, కళలోకి వచ్చింది. దేవుడు వచ్చి పరలోకాన్ని తీసిపోయారంట. తర్వాత దూతల్లో ఒకడు వచ్చి పరలోకమంతా ఇంట్రడక్షన్ చేసి చూపిస్తా ఉన్నాడు. కొత్తగా పోయాడు కదా. అన్ని గదులు, ఈ గది అబ్రాహం గారిదండి ఇల్లు, బయటకు వెళ్ళాడు ఆయన, మళ్ళీ వస్తాడు, మీరు చూడొచ్చు ఆయన, మీరు కలుసుకోవచ్చు. ఇది యెషయాదండి, ఇది ఇర్మియాది అని చూపిస్తున్నాడు. ఒక గదికి తాళం వేసి ఉంది, అది దాటి వెళ్ళిపోయినాయంట. ఈయన మనసులో ఏమో ఆ గది చూపించలేదు అని ఉంది. ఏం చూసినా ఆయన మనసు ఏముంది, ఆగదేముంది ఆగదేముంది ఆగదేముంది. అన్ని చూసిన తర్వాత అడిగాట ఆ గదిలో ఏముందని. ఆ గదిలో ఉండే బహుమానాలు పొందడానికి అర్హులు ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి ఆ గది తెరవబడలేదు. ఆ గదిలో ఉండే బహుమానం ఇంతవరకు ఎవరు చూడలేదు అన్నారు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంతవరకు ఎవరు పొందడానికి అర్హుడు రాదంటే నువ్వు వచ్చినావు, నువ్వు కూడా అర్హుడు కాదు అని. కనుక దేవుని ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా జీవించటంలో మనుషులందరూ ఓడిపోయిన సంగతి అర్థమైంది. అయ్యో ఆ భాగ్యం పోగొట్టుకున్నానని గట్టిగా అరిచినాడు. పక్కన భార్య తట్టి ఏం కలపిస్తానో లేమని చెప్తే, అయ్యి నేను బతికే ఉన్నాను, చచ్చిన అనుకున్నానే, నేను కళ ఇదన్నా. ఇద్దరు ఆ కళను పట్టుకొని, ప్రభువా మేము వచ్చే సమయానికి అదే తెరవబడాలి, తగినటువంటి పని ఈ లోకంలో మేము చేయడానికి ఆ బహుమానం పొందిన యోగ్యతను మాకు దయచేయి. కనుక ఆ బహుమానం పొందాలంటే ఇక్కడ లోకంలో మేము ఏమేమి నీ కొరకు సంపాదించాలో తెలియపరచండి. అలా చేయడానికి మీ సహాయం మాకు అవసరం, మేము చేయలేము, మీ శక్తి మాకు అవసరం, దయచేయమని ప్రార్థించారండి. మరి వాళ్ళు పరలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్న బహుమానం ఆ గది తెరవడి పొందుతారు లేదో మనది, అది అప్పుడు తెలుస్తుంది. మరి ఈ విషయమై మీ ఉద్దేశం ఏంటి? ఇందులో చివరికి వచ్చేటప్పటికి 27వ వచనంలో ఆయన ఏమన్నారంటే, 27వ వచనం ఎక్కడ 27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. పరుగు పందెములో లేదా ఫైటింగ్ లో వాడు గాలిని కొడుతున్నాడు. గాలిని కొడితే ఏం లాభం? దెబ్బ కొడితే ఎదురుగుండేవాడు పడిపోవాలి. నీ దెబ్బకి అపవాది పడిపోవాలా? గాలిని కొడితే ఏం లాభం? ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడునైపోదునేమో. భ్రష్టుడు అంటే మరి చెడు అనుకో కాదు. ఇంగ్లీష్లో ఏమంటే బహుమానం పొందడానికి డిస్క్వాలిఫై అయిపోతానేమో అంటారు. ఇప్పుడు మన పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, క్వాలిఫై అయినానన్నా నేను, ఉద్యోగం రాలేదు కానీ క్వాలిఫై అయిన వాళ్ళకి కొద్ది రోజులు రాదు, కోర్టు పోయారు. కోర్టు అన్నారు, నువ్వు క్వాలిఫై చేసినావు కదా, ఉద్యోగం వచ్చితే రాలి అన్నారు. కనుక క్వాలిఫై కావడం, క్వాలిఫై కాని వాడు కోర్టు పోయినాడు, నీకేం లాభం లేదు పోవడం. కనుక బహుమానం పొందడానికి క్వాలిఫై కావడం ఉంది, క్వాలిఫై కాకపోవడం కూడా ఉంది. క్వాలిఫై కావాలంటే పౌలు గారు ఏం చేశారంట, శరీరమును నలుగొట్టు
శరీర సంబంధమైన కోరికలకు లోబడకుండా శరీరాన్ని నా కంట్రోల్లో పెట్టు. మనం ముందే చూసుకున్నాం కదా, శరీర సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు సంఘంలో. ఆయన గుర్తుంచుకోండి, శరీరాలు నలగొట్టుకోవాలి అంటే నిజంగా కత్తి తీసుకొని కోసుకోవడం, లేకపోతే అలాంటి పని చేయమని కాదు. కంట్రోల్లో ఉండాలి అవయవాలు. అన్ని కూడా ప్రభు పని కొరకే వాడబడే వాళ్ళని ఉండాలి. ప్రభు పని చేస్తే బహుమానం ఉంది. భూలోకములో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దొరకచ్చు కొంత. ఇది పరలోకములో అక్షయమైన బహుమానాలు ఉంటాయి మన కోసం. కానీ భూలోకములో ఎట్లా? భూలోకములో నీ జీవనాన్ని ఆయన వాగ్దానం చేసిన గుర్తుంచుకోండి. ఈ మాటలు మీరు తలంచినప్పుడు మీకేమర్థమవుతుంది? నేను ఇందాక చెప్పిన విషయాలు అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? మొదటి 9 వర్షాల్లో ప్రశ్న ఏంటి? తినుట, త్రాగుట, తిరుగుట, పనిచేయుట. దానిని లోక సంబంధమైన ఆచారములకు కళ్ళము త్రొక్కుట, దండులో కొలువు, మందను కాచి మందపాలు తాగుట, ద్రాక్ష తోటను వేసి దాని ఫలము తినుట అనే వాటితో పోల్చాడు. అదే సమయంలో ఆలయ కృత్యములు జరిగించేవారు జీవనం ఆలయం వల్ల జరుగుతుంది అని ఆత్మ సంబంధమైన దాంతో పోల్చాడు. కనుక సువార్త ప్రకటించే వాళ్ళ జీవనం కూడా సువార్త వలనే జరగాలని ప్రభువు నియమించినాడు. కనుక జీతము ఏం లేదన్నాడు ఆయన, నిర్ణీతమైనదిగా ఉండదు. అయితే నీవు సువార్త ప్రచురించిన కొలది నీ జీవనం మాత్రం జరుగుతూ ఉంటుంది. జీతం ఉచితము అని గుర్తుంచుకో. కానీ సువార్త ప్రకటించిన భారం నీ మీద మోపబడింది. ప్రకటించితే నీ భారం తీసేసుకున్నట్టు, లేకపోతే నీ బరువు నీ మీదనే ఉంటుంది. మరి టార్గెట్ ఏమిటి? ఎక్కువ మందిని సంపాదించాలి, యూదులను, అన్యులను. ఈరోజు నామకార్థ క్రైస్తవులను, అన్యులను, బలహీనులను, కనీసం కొందరినైనా వీలైనంత ఎక్కువ మందిని. నువ్వేం చేస్తావో, బలహీనుడు పోతావో, ఏం చేస్తావో నాకు తెలియదు, సంపాదన మాత్రం చేయాలి. పరిగెత్తేవాడు నియమ ప్రకారంగా పోరాటగా పరిగెత్తు, కిరీటమును బహుమానంగా పొందు. పరలోకములో కిరీటాలున్నాయి, బహుమానములు ఉన్నవి గుర్తుంచుకోండి. కానీ గాలిని కొట్టినట్టుగా కొడితే భ్రష్టుడు అయిపోతావు. పౌలన్న ఈ మాటలు చెప్పినాడే, మనకెందుకన్నా మనం 11వ అధ్యాయానికి పోతాం. అక్కడ ఏం చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఇదంతా ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన పోలి మీరు నేను నడుచుకున్న నిమిత్తమై చెప్పాడు అనమాట. మరి తీర్మానం మీదే. నడుచుకొని బహుమానముగా కిరీటములను పరలోకంలో పొందుదామా, లేదా లోక సాక్షుల వైపునకెళ్ళి శరీరము దాని జీవనం మాత్రమే మన దృష్టిలో పెట్టుకొని ఆత్మ సంబంధమైన సంపాదన లేకుండా ఉంటే పరలోకంలో కిరీటము దొరకదు, ఈ లోకంలో కూడా జీతం దొరకదు. ఇర్మియా గ్రంథము 31:18 ఉంది, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలు తింటుంది, దెబ్బలు పడతాయి. ఈరోజు ఒక వ్యక్తిని ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే బీపీ ఎక్కువగా ఉందని చెప్పని యాంజియోగ్రామ్ చేయాలన్నారంట. అయిపోయింది. ప్రార్థన చేయమంటే ఇంటికి పోయిన వెంటనే నేను ఏమి తప్పు చేయలేదు అనుకో, ఎందుకు నాకు పరీక్ష పడింది అంటానమ్మా. తప్పు చేస్తేనే ఇది వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు అని ఆ మనసులో ఏం పడింది, నేనేదో దేవుడు చెప్పిన పని చేయలేదు, అందుకే నాకు ఈ దెబ్బ పడింది. అది కూడా నిజమే. వాడికి అలవాటు కాని కూడా దెబ్బలు తింటుంది. మనం దేవుడు చెప్పిన పని చేయకపోతే దెబ్బలు పడతాయి. పని చేద్దాము, ప్రభు కొరకై సంపాదిద్దాము, నియమ ప్రకారము పోరాడదాము, అక్షయమైన కిరీటం మనకు ఉంటుందని గురిగా మనం పెట్టుకుందాము. మరి ఈ లోకంలో జీతము లేదు, ఉచితం. కానీ నీ జీవనములకు అవసరమైన వాటన్నిటిని దేవుడు
ఇచ్చినాడని గుర్తుంచుకోండి. నిన్నటి దినం ఒక బర్త్డే ఉండేది. బర్త్డే సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే నా జీవనానికి అవసరమైన వాటికంటే కూడా ఎక్కువగా దేవుడు నాకు ఇచ్చినాడు. రోమా 8:28 ఏమిటి? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసిన దేవుడు. నా అక్కర్లు ఇవి. దానికి ఎన్నో రెట్లు నా జీవనానికి దేవుడు ఈ లోకంలో ఇచ్చినాడు అని చక్కని సాక్ష్యం చెప్పగలిగినారు. ఎవరు? దేవుని చిత్త ప్రకారం జీవించేవాళ్ళు. మరి ఇరుకుల్లో ఇబ్బందులు లేదా? ఉన్నారు. వార్త ప్రచురించి వారికి దేవుడు జీవనం ఇస్తారన్నాడు కానీ పని చేయకుండా సోమరులకు ఇస్తారని చెప్పలేదు. స్వార్థ ప్రచురించి వారు స్వార్థ వలన జీవించాలని నియమించబడింది. అలా జీవించటకు ప్రభు తన పూర్ణమైన కృపను మనందరి పట్ల విస్తరింపు చేయగాక. థ్యాంక్ యూ. ఓవర్ టు శ్రీకాంత్ అండ్ బర్నబాస్. చక్కటి దేవుని వర్తమానాలు అందించిన దేవుని సేవకులు వర్క్ సర్వీస్ సెల్ కాన్ఫరెన్స్ లో వచ్చిన వాళ్ళందరి తరఫున